ఒక చిన్న విషయం చెప్పండి. మన జీవితంలో మనం ఎంత కష్టపడినా రోజు చివరికి మనసులో ఒక తీరని కోరిక అయితే మిగిలిపోతూ ఉంటుంది. మనం కుటుంబం అయితే సేఫ్గా ఉండాలి. మనం అందుకే కూడా పనిచేస్తాం, డబ్బులు సంపాదిస్తాం, బాధ్యతలు కూడా తీసుకుంటూ ఉంటాం. కానీ ఒక నిజం చెప్పాలి, మన కుటుంబానికి నిజమైన సెక్యూరిటీని ఇచ్చేది ఒకే ఒక విషయం, అది మన సొంత ఇల్లు. సరే, వీటి గురించి మాట్లాడదాం. మనం ప్రాపర్టీ విషయాలు కూడా తెలుసుకోవాలి కదా. ఇది మొత్తం 150 గజాల స్థలంలో నిర్మాణం అనేది చేశారు. ఈ ప్రాపర్టీ అమ్మకానికి వచ్చింది. 2600 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరుగుతుంది. మేము మధ్యవర్తులం కాము, బ్రోకర్ పని చేయట్లేదు. మీకు ఎలాంటి బ్రోకర్ అమౌంట్ అనేది తీసుకోవడం అయితే ఉండదండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మేము స్వయంగా చూపిస్తాము. మీ దగ్గర నుంచి మాకు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ అయితే చేయమండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఈ ప్రాపర్టీ మొత్తం కూడా. 150 గజాలు, 2600 ఎస్ఎఫ్టీ, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీ అయితే ముంగట తీసుకొచ్చినాను. ఒక 20-25 సంవత్సరాలు అద్దె ఇంట్లోనే ఉండిపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇల్లు మారాలి, కొత్త ఓనర్స్, కొత్త రూల్స్, కొత్త కరెంటు, అన్నీ కొత్తగా. పక్కన ఫ్రెండ్స్ కొత్తగా, పాపం పిల్లలు స్కూల్లో చదివే పిల్లలు కూడా కొత్తగానే. అలానే జీవితం అయితే గడుస్తుంది. కానీ ఒకరోజు మనకు అనిపిస్తుంది, అప్పుడే ఒక ప్లాట్ కొనుక్కుని ఉంటే బాగుండేది అని చెప్పేసి. అదే జీవితంలో చాలామందికి వచ్చే పశ్చాత్తాపం అండి. ఎందుకంటే ప్రాపర్టీ గురించి ఒక నిజం ఉంటుంది. సమయం గడిచే కొద్దీ ప్రాపర్టీల విలువలు అయితే పెరిగిపోతూ ఉంటాయి, కానీ మన అవకాశాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆ రోజు మనం 20 లక్షలకి ప్లాట్ తీసుకుంటే ఈరోజు అదే ప్లాటు 40 నుంచి 50 లక్షలు అయిపోయింది. సరే, 50 లక్షల ప్లాట్ తీసుకుని ఉంటే 70 నుంచి 80 లక్షలు అయిపోతుంది. కాలం గడిచిన కొద్దీ ధర అయితే మారుతూనే ఉంటుంది, ప్రాపర్టీ విలువనైతే పెరిగిపోతూనే ఉంటుంది. అంటే మనం ఆలస్యం చేసే కొద్దీ మన డ్రీమ్ మనకు దూరం అయిపోతుంది అనమాట. కానీ ఒక మంచి విషయాన్ని ప్రారంభించడానికి ఒక పెద్ద అడుగైతే అవసరమైతే లేదు. చిన్న ప్లాట్ అయినా సరే, చిన్న ఇల్లు అయినా సరే ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎందుకంటే సొంత ఇల్లు ఉంటే మన జీవితంలో ఒక మార్పు అయితే వస్తుంది. అది కేవలం ప్రాపర్టీ కాదు, మన పిల్లలకి గుర్తింపు. ఒకరోజు వాళ్ళే గర్వంగా చెప్పుకుంటారు, ఇది మా ఇంటి అడ్రస్, ఇది మా నాన్న నిర్మించిన ఇల్లు అని చెప్పేసి. అది చిన్న మాటే, కానీ ఆ మాట వెనుక ఒక పెద్ద అర్థమైతే ఉంటుంది. నా మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకైతే అర్థమవుతలే, కానీ చిన్న మోటివేషనల్. ఎందుకంటే సొంత ఇల్లు అనేది అందరికి ఉండాలి. పర్ఫెక్ట్ టైం కోసం అయితే ఎదురు చూడకండి. పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు కూడా రాదు. మనమే ఒక నిర్ణయం తీసుకొని సరైన టైం అదే అనుకొని స్టెప్ అయితే వేయాలి. చిన్నగా అయితే ప్రారంభించండి. ఒక ప్లాట్ కొనండి, లేదా ఒక ఇల్లు, చిన్న ఇల్లు అయినా కట్టుకోండి. జీవితంలో ఒక రోజు మాత్రం గర్వంగా చెప్పుకోవాలి, ఇది నా సొంత ఇల్లు రాబోయే అని చెప్పేసి. ఆ రోజు వచ్చినప్పుడు మీరే అనుకుంటారు, ఇది నా జీవితంలో తీసుకున్న బెస్ట్ డిసిజన్ అని చెప్పి. మాటల్లో పడి ప్రాపర్టీ విషయాలు మర్చిపోయాను, అన్నీ కూడా తెలియజేస్తాను. ఈ ఇల్లు అమ్మకానికి వచ్చిందని చెప్పాను కదా. ఇది 150 గజాల స్థలంలో నిర్మాణం చేశారు. 1,25 లక్షల రూపాయలు దీని ధర చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి రెంటల్ ఇన్కమ్ కూడా 20,000 రూపాయల వరకు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇది మనకి దమ్మాయిగూడ ఏరియాలో అవైలబుల్గా ఉన్నది. దమ్మాయిగూడ అంటే అందరికీ తెలియదేమో, ఇది ఇక్కడ ఈసీఐఎల్కి దగ్గరలో దమ్మాయిగూడ ఉండడం అయితే జరుగుతుందండి. ఈసీఎల్ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రాపర్టీ సెర్చ్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్నీ కూడా బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అన్నీ కూడా ఈసీఎల్ చుట్టుపక్కల చాలా వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మంచి మంచి ఇండ్లు, జెన్యూన్ ప్రాపర్టీస్ పెడతాను. కేవలం 37 లక్షల రూపాయలకి వచ్చే ఇల్లుల కానించి మన ఛానల్లో 5 కోట్ల వరకు ఇల్లులు అయితే ఉండడం అయితే జరుగుతుందండి. చూస్తూ ఉన్నారు కదా, పైన వ్యూ మొత్తం కూడా ఫుల్ ఫిలప్ అయిపోయింది. ఏరియా మొత్తం కూడా దమ్మాయిగూడ ఏరియా. 1,25 లక్షలు రెంటల్ ఇన్కమ్ 20,000 వరకు వస్తుంది. 150 గజాల స్థలంలో నిర్మాణం చేశారు. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.